ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యముల నుండి దేవుని మాటలు మనము చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక దేవుని వాక్యములో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడు అయిన యేసయ్య, పరిశుద్ధుడానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో చదవబడిన మాట నీది, మాట్లాడేవాడు నీవే కనుక నీ లేఖనాల నుంచి ఈరోజు దైవ వాక్యాన్ని వింటున్న వారందరితో నీవే సూటిగా తేటగా మాట్లాడి నీ రాకడ కొరకు సిద్ధపరిచి నీవే సహాయం చేయమని ఈ వాక్య సమయమంతా మీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుడైన యాకోబు గారు, దైవజనుడైన యాకోబు ఇక్కడ ఒక చక్కని మాట మరి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి ఆయన తెలియజేస్తున్న ఒక చక్కని విషయం ఏంటంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు గనుక మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే దైవజనుడైన యాకోబు మరి చక్కని మాట అంటున్నాడు, రేపేమి సంభవించునో అది మీకు తెలియదు. నిజమే, మానవుని జీవితంలో ఏది, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏ రీతిగా జరుగుతుందో అది ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు, మరి ముఖ్యంగా ఇక్కడ చెబుతున్న దేని గురించి చెబుతున్నాడు ఇక్కడ దైవజనుడు అంటే మరణాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరణము మనిషికి ఎప్పుడు వస్తుందో తెలియదు. మనిషి ఎప్పుడు పుడతాడో తెలియదు. మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. మిగతా విషయాలు, వివాహం కానీ, మరి చదువు విషయంలో కానీ, మరి అన్ని విషయాలు, ఉద్యోగ విషయం కానీ, ప్రతిదీ కూడా మనిషికి అవగాహన ఉంటుంది. కానీ మనిషి ఎప్పుడు పుడతాడో తెలియదు, ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. అది కేవలము దేవునికి తప్ప మరెవరికి తెలియదు. అయితే దైవ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, రేపు ఏమి సంభవించునో ఎవ్వరికీ తెలియదు గనుక మీ ఎవరికి తెలియదు. మీ జీవము ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అంటే మానవుని జీవితాన్ని దైవజనుడు దేవునితో పోల్చాడు అంటే ఆవిరితో పోల్చాడు.
మనం ఆవిరి ఎప్పుడు చూస్తా? అన్నం ఉడికేటప్పుడు మరి పొంగొస్తూ ఉంటుంది. పొంగొచ్చేటప్పుడు మూత తీసినప్పుడు, డేక్షా మీద ఉన్న మూత తీసినప్పుడు ఆవిరి అలా పైకి లెగుస్తూ ఉంటుంది. ఆవిరి పైకి లేవటమే చూస్తాం, కానీ చూస్తూ ఉండగా అది మాయమైపోతుంది. మానవుని జీవితం కూడా అంతే. మనిషి ఇవాళ కనిపిస్తాడు, రేపేమైపోతాడో తెలియదు. ఒక్కొక్కరు అంటారు కదా, అరే పలానా మనిషి చనిపోయాడురా అని ఎవరైనా చెబితే అంటారు, అరే ఆ మనిషి ఇందాకే కదా మీ ఇద్దరు మాట్లాడుకుంది అంటారు. ఇందాకే కదా, ఇదిగో మీ ఇద్దరం కలిసి టీ కొట్టు కాడికి వెళ్ళింది. ఇందాకే కదా మీ ఇద్దరు పనికి వెళ్ళి వచ్చింది. ఇందాకే కదా సెంటర్లో కనిపిస్తే మాట్లాడుకుంది. అప్పుడే ఏమైపోయింది? నిజమే, అది కనిపించినట్లే కనిపిస్తుంది, మాయమైపోతుంది. మనం వాడే ప్రతి వస్తువుకు ఒక గ్యారెంటీ ఉంది, కానీ గ్యారెంటీ లేని జీవితం మనిషి ఒక్కడే. ఆ మనిషికి తాను ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. ఎందుకంటే జీవము మరణము యెహోవా వశం. నిన్ను బ్రతికించాలి అని దేవుని యొక్క ఉద్దేశం అయితే ఎన్ని ఆపదలు వచ్చినా నువ్వు తప్పించబడతావు. ఎంత కీడుని మీదకు వచ్చినా తప్పించబడతావు. ఎంత భయంకరమైన అపాయాలు నిన్ను పొంచి ఉన్నా నీవు తప్పించబడి రక్షించబడతావు. మనం ఎరుగుదుము కదా, సింహాల బోనులో దానియేలు రక్షించబడ్డాడు. అంతేకాదు, మనము గమనించినట్లయితే షడ్రకు మేషకు అబ్దునగోలు అతి భయంకరమైన అగ్నిగుండముల నుండి రక్షించబడ్డారు. ఇలా మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైన వారు దేవుని యొక్క మహాకృపలో ఎన్నో పర్యాయాలు శత్రువుల చేతుల నుండి రక్షించబడ్డారు. ఎర్ర సముద్రం నుండి రక్షించబడ్డారు. అంతేకాదు, కరువులో రక్షించబడ్డారు. భయంకరమైన తెగుళ్ళ సమయంలో రక్షించబడ్డారు. ఇలా ఆలోచన చేస్తే ఎన్నో పర్యాయాలు దేవుడు తన పిల్లలను రక్షించాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. దేవుడు నిన్ను కాపాడకపోతే ఈ లోకములో ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. ఏ మెడిసిన్ నిన్ను రక్షించలేదు, ఏ డాక్టరు నిన్ను రక్షించలేడు, ఏ సెక్యూరిటీ నిన్ను రక్షించలేదు, ఎటువంటి అధికారులు నిన్ను రక్షించలేరు, ఏ బలగము నిన్ను రక్షించలేరు. కనుక దేవుడే మనల్ని కాపాడాలి. దేవుడే మనకు జీవాన్ని ఇవ్వాలి. ఆ దేవుడే మనల్ని రక్షించాలి. ఆ దేవుని వలనే మనకు రక్షణ కలుగుతుంది అని దేవుని వాక్యం. కనుక మన దేవుడు ఎవరంటే కునుకక నిద్రపోక కాపాడే దేవుడు. మన జీవితం గ్యారెంటీ లేని జీవితమైన మన బ్రతుకు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులైన జీవితాలైనా దేవుడు కాపాడుటకు సమర్థుడు, రక్షించుటకు చాలినవాడు. ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మనలను కాపాడగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు మన ప్రభువు అక్కడ. అందుకనే మన జీవితంలో మనం ఎప్పటికప్పుడు దేవుడి చేతికి అప్పగించుకుంటూ ఉండాలి. ఆయనే మనల్ని కాపాడాలని దేవుని మీద మనం ఆధారపడుతూ ఉండాలి. కానీ చాలామంది ఆ రక్షణ కొరకు మరి చేతికి దారాలు కట్టుకుంటారు, మరి నిమ్మకాయలు కట్టుకుంటారు, అంతరాలు వేసుకుంటారు, మరి ఎన్నెన్నో తమకు తోచినట్లుగా మాకు వాటి ద్వారా రక్షణ కలుగుతుంది, అవే మమ్మల్ని కాపాడుతుంది, అవే మాకు క్షేమాన్ని ఇస్తుంది అన్నట్లుగా వాటి వైపు చూస్తూ వాటిని
ఇదిగో అవి అవి మమ్మల్ని రక్షిస్తుంది అన్నట్లుగా వాటిపైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. నేను చెబుతున్నాను, మానవుని జీవితం ఆవిరి వంటిది. ఒకనాడు దేవుడు మనిషి జీవితానికి ఒక గ్యారంటీ ఇచ్చాడు. ఏంటి ఆ గ్యారంటీ అంటే, మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలగం ఉంటే 80 సంవత్సరాలు. కనుక మనిషి జీవితం 70 లేదా 80 సంవత్సరాలు. కానీ ఈరోజు ఆ 70-80 సంవత్సరాల వరకు కూడా ఉండలేని పరిస్థితి. పసికందులు మరణిస్తూ ఉన్నారు, అంతేకాదు యవనస్తులు మరణిస్తూ ఉన్నారు. ఈనాడు పెళ్ళయి కనుక పిల్లలు పుట్టక మునిపే మరణిస్తూ ఉన్నారు. మరికొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు ఎదిగిన సమయానికి వారి మంచి చెడు చూడకుండానే మరణించే వాళ్ళు ఉన్నారు. ఇలా మనం ఆలోచన చేస్తే ఏదిగో దేవుడిచ్చిన ఆయుష్కు ముందే చాలామంది మరణిస్తూ ఉన్నారు. కనుక కొంతమంది ఒకవేళ వాళ్ళు సజీవులై నిలిచి ఒకవేళ 100, 104, 120 సంవత్సరాలు బ్రతికినా అది ఆయాసము, దుఃఖమే. మనిషి జీవితంలో అవి ప్రయోజనకరమైనవి కావు, అవి మేలుకరమైనవి కావు. అవి మానవుని జీవితంలో ఎంత బ్రతికిన జీవితంలో సుఖము, ఏదుగు ఆయాసము, దుఃఖమే అని దావీదు తెలియజేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా దేవుని ఆత్మ ప్రేరేపణతో చెబుతున్న మాట ఏంటంటే, మానవ జీవితం ఆవిరి వంటిది. అంటే గ్యారెంటీ లేని జీవితం. ఏ క్షణాన ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు మన బ్రతుకులు. అయితే ఒక విషయం చెప్పనా, ఇలాంటి బ్రతుకులు మరి ఎందుకు పుట్టాం? చాలామంది మరి ఇలా చనిపోయేటట్లయితే దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ లోకంలో మనం పుట్టడానికి గల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు మరి అలా ఎదుగో మరలా తీసుకునేవాడైతే, మరలా ఆయన ఎదుగో రమ్మని మరలా ఈ లోకంలో నుంచి పిలిచేవాడైతే, ఈ లోకంలో ఎందుకు పంపించాలి, ఎందుకు పుట్టించాలి, ఇదిగో ఈ లోకంలో ఎందుకు జన్మించాలి అని చాలామంది ఇలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పైన ఒక వచనం రాయబడి ఉంది. ఏంటో తెలుసునా? నేడైనను రేపైనను ఒకోనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వారులారా. అంటే ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళతాడు. ఎందుకు వెళతాడు అని అంటే, బ్రతుకు తెరువు కోసం. తాను అక్కడ ఏదో సాధించాలని, అక్కడ ఏదో పొందుకోవాలని, అక్కడ ఏదో సంపాదించుకోవాలని ఇదిగో అక్కడికి వెళుతూ ఉంటాడు. అయితే అక్కడికి వెళ్ళి సంపాదించుకున్నవాడు, అక్కడికి వెళ్ళి సాధించిన వాడు అక్కడే ఉంటాడు అంటే ఉండడు. మరలా తిరిగి మరలా వేరే అంటే తను ఎక్కడి నుండి వచ్చాడో మరలా అక్కడికి పోతాడు. అంటే ఎక్కడి నుండి వచ్చాడో మరలా అక్కడికి వెళ్తాడు. కారణం ఏంటి అని అంటే, ఊరు వెళ్ళినవాడు, తన సొంత ఊరు విడిచి వెళ్ళినవాడు మరలా తన సొంత ఊరికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తన వెళ్ళిన పనిని ముగించుకున్నాడు, తను అనుకున్నది సాధించాడు, తనకు కావలసింది సంపాదించుకున్నాడు. కనుక కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో మన బ్రతుకులో ఇదిగో మనము ఈ లోకంలో పంపించబడటానికి కూడా కారణం ఏంటంటే, మనం పుట్టామంటే దానికి అర్థం లేకుండా పుట్టలా. మనం ఈ లోకంలో జన్మించామంటే ఇదిగో మనము ఎటువంటి నిష్ప్రయోజనంగా ఉండడానికి ఈ లోకంలో జన్మించలా. ప్రతి జన్మకు కారణం ఉంది, ప్రతి పుట్టుకకు కారణం ఉంది, ప్రతి మనిషికి ఒక అర్థం ఉంది. కానీ ఈరోజు చాలామంది వ్యర్థముగానే జీవిస్తూ ఉన్నాడు. మనిషి ఈ లోకంలో ఎందుకు పుట్టాడో,
దేవుడు ఎందుకు ఈ లోకంలో మనిషిని పుట్టించాడో ఆ విషయాన్ని మర్చిపోయి మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు, తనకు తోచినట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు, తనకు ఇదిగో తలంచినట్లుగా ఇదిగో శరీరాశ నేత్రాశ జీవోడబ్బాలకు బానిసై ఇదిగో తమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమో కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఒకరోజు ఒక తండ్రి, ఒక గొప్ప కోటేశ్వరుడు ఒకరోజు మా ఆత్మీయ దైవజనులు పాస్టర్ గారిని పిలిచి, అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఫోన్ చేస్తే దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇల్లు చూస్తే రాజభవనం అలాగుంది, చాలా చక్కగా కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో వస్తువులు కూడా చాలా విలువైనవి. అటువంటి మరి ఉన్నతమైన కోటేశ్వరుల ఇంటిలో ఆ ప్రియ దేవుని బిడ్డలారా పాస్టర్ గారిని ఆహ్వానించి ఆ సోఫాలో కూర్చోబెట్టి ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటి యజమానురాలు ఇద్దరు ఏడవటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? దైవజనుడు అంటాడు, అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇంత గొప్ప కోటేశ్వరులు కదా, మీకే కష్టం వచ్చింది, మీకే శ్రమ వచ్చింది, మీకే బాధ వచ్చింది, మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నారు, పసిపిల్లలాగా ఏడుస్తున్నారు ఏంటయ్యా అని అంటుంటే వాళ్ళు ఏడుస్తూ ఇలా చెబుతున్నారు. అంతలో ఒక వ్యక్తి ఆ ఇంట్లో బయట నుంచి ఇంట్లోకి పైకి వెళుతూ ఉన్నారు. దైవజనుడా అలా వెళుతుంది ఎవరో తెలుసునా? మా అబ్బాయి అండి. వాడు చదువుకుంటాడని, వాడు పై చదువులు చదివి గొప్ప ప్రయోజకుడు అవుతాడని వాణ్ణి అమెరికా పంపించాం. వాడు చక్కగా అక్కడ అమెరికాలో వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ను మరి ఆ డాక్టర్కి సంబంధించిన కోర్సు అంతా పూర్తి చేసుకొని ఒక డాక్టర్గా ఇదిగో తిరిగి వస్తాడని మేము ఎంతో ఆశపడ్డాం. దాని కొరకు వాడు అడిగినప్పుడల్లా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చాం. వాడికి కావాల్సినవన్నీ కూడా వాడికి ఇస్తూనే ఉన్నా. ఒకసారి ఫీజు అంటాడు, ఒకసారి బట్టలు అంటాడు, ఒకసారి ఇదిగో మరి కనుక మరి వాడుకోవడానికి కావాలంటాడు. మా అవసరాలు కూడా మానుకొని కష్టపడిన సంపాదనంతా కూడా ఇదిగో వాడి కోసం మేము అమెరికా పంపిస్తూ ఉన్నాం డబ్బుని. వాడేదో చదువుకొని గొప్ప డాక్టర్గా తిరిగి వస్తాడని మేము కలలు కంటుంటే అమెరికా వెళ్ళిన వాడు ఏం చేస్తాడో తెలుసా పాస్టర్ గారు? ఆడికి వెళ్ళి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. మేము పంపించిన డబ్బులతో చెడు తిరుగులు తిరిగాడు, చెడు సాహసాలు చేశాడు. ఇదిగో వాడు అక్కడికి వెళ్ళి చదువుకుంటాడు అనుకున్నాం. ఇదిగో వాడు చదువును ప్రక్కన పెట్టి వాడు జులాయిగా తిరగటం, క్లబ్బులు అమ్మటి, బారులు అమ్మటి, ఇదిగో భయంకరమైన వేశ్యల గృహాలకు, అంతేకాదు ఇదిగో భయంకరమైన డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాడి జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి, అయ్యా మీ అబ్బాయి భయంకరమైన బలహీనతలో ఉన్నాడు, మీ అబ్బాయిని అమెరికా పంపిస్తున్నా, రిసీవ్ చేసుకోండి అని చెప్పి అమెరికా నుండి ఇండియాకు తీసుకొచ్చారు. డాక్టర్ గారి దగ్గరికి, వాళ్ళకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళితే, ఒక మంచి డాక్టర్ని చూపిద్దామని తీసుకుని వెళ్తే ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏందో తెలుసా దైవజనుడా? మేము ఆ మాట విని గుండె పగిలిపోయింది మాది. అప్పుడు వరకు మా అబ్బాయి డాక్టర్గా తిరిగి వస్తాడు, మా అబ్బాయి మా కళ్ళ ముందు ప్రజలకు వైద్యం చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాడని చూసి ఆనందించాలని ఎంతో ఆశపడ్డాం. కానీ మా అబ్బాయి చేసిన పనేంటో తెలుస్తున్నా? ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏందో తెలుస్తున్నా? మీ అబ్బాయి ఇంకా 10 రోజులు తప్ప మరి ఎక్కువ రోజులు బ్రతకడు. మీ అబ్బాయి 10 రోజులు బ్రతుకుతాడు, ఆ 10 రోజులు తప్ప ఇంకెక్కువ కాలం బ్రతకడు. ఎందుకంటే
డ్రగ్స్ వాడటం వల్ల మీ అబ్బాయిలో ఉన్న అవయవాలన్నీ పాడైపోయినాయి. ఇంకా మీ అబ్బాయి ఏం తింటాడో అవి పెట్టండి, ఎంత తిన్నా ఏం చేసినా 10 రోజులే, ఆ తర్వాత మీ అబ్బాయి చనిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పి ఆ తల్లిదండ్రులు బోరుని ఏడుస్తూ ఉంటారు. నిజమే కదా, తల్లిదండ్రులు పిల్లలు చదువుకొని గొప్ప ప్రయోజకులు అవుతారని ఆ తల్లిదండ్రుల కలలు నెరవేర్చి వారిని సంతోషభరితులుగా చేయాలని ఆ తల్లిదండ్రుల కోసం, ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు ఇదిగో రేయనగా పగలనగా కష్టపడి ప్రయాసపడి రూపాయి సంపాదించి ఇదిగో పిల్లలకి పంపిస్తూ ఉంటే వారు ప్రేమలని, ఈ సినిమా హాళ్ళని, క్లబ్బులని, బారులని వీటికి బానిస అయిపోయి ఇదిగో వెళ్ళిన పనిని ప్రక్కన పెట్టి వెళ్ళిన ఆ యొక్క చదువును ప్రక్కన పెట్టి తమకు నచ్చినట్లుగా తమకు తోచినట్లుగా బ్రతికి ఆ పంపించే డబ్బులు కనుక తమ దుర్వ్యసనాలకు ఉపయోగించుకుంటూ తమ జీవితాలను పాడు చేసుకొని తల్లిదండ్రులను ఆ దుఃఖక్రాంతులుగా బాధలు కలిగించే పిల్లలు ఎలా ఉన్నారో ఈరోజు నీవు కూడా అలాగే ఉన్నావు. దేవుడు నన్ను పంపించడానికి ఒక ఉద్దేశం ఉంది. ఈ లోకంలో పుట్టించడానికి ఒక కారణం ఉంది. ఈనాడు ఆ కారణాన్ని మరిచి, ఆ కారణాన్ని విడిచి నీకు తోచినట్లుగా, నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టానుసారముగా నువ్వు బ్రతుకుతున్నావు. కనుక నీ కాలం ఎప్పుడు ముగినో నీకు తెలీదు. కనుక నీ జీవితానికి ఒక అర్థం ఉంది. కనుక దేవుడు నిన్ను పుట్టించడానికి ఒక కారణం ఉంది. ఇదిగో దేవుడు ఎందుకు ఈ లోకంలో పంపించాడో ఆ పంపించిన దానికి తగినట్లుగా బ్రతుకుతున్నావా? నీ జీవితానికి అర్థము కలుగునట్లుగా జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ఒకనాడు పర్వాలేదులే, ఒక 10 సంవత్సరాలను బ్రతుకుతా అని అనుకునేవాడు మనిషి. ఈరోజు మనిషి జీవితం ఎలా ఉందో తెలుసునా? ఈ కరోనా వలన, కోవిడ్-19 వలన ఈ మనిషి జీవితం ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. నిజమండి, మనిషి ఎప్పుడు మరణానికి పాత్రుడవుతాడో తెలియదు. ఎందుకంటే ఈ కరోనా వల్ల ఈనాడు కోటీశ్వరులు సైతం, అధికారులు సైతం, ఈనాడు గొప్ప వారి సైతము ఈరోజు ఎవరు కూడా ఆ కరోనా నుండి తప్పించుకోలేకపోతున్నాడు. అధికారులు మొదలుకొని దాసుడు వరకు ఈ కరోనా నుండి ఎవరూ తప్పించుకోవట్లేదు. ఈ కరోనా మనిషికి మరణాలు తీస్తుంది. ఈ కరోనా వలన మనిషి జీవితానికి అస్సలకి పూర్తిగా గ్యారంటీ లేకుండా పోయింది. అయితే ఏ క్షణాన కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనిషి బ్రతికి ఉండగా మనిషికి దేవుడు జీవాన్ని ఇవ్వగా, ఎందుకంటే మనకంటే గొప్పవారు ఈ రోజున చూడలేకపోయారండి. మనకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, మనకంటే భాగ్యవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, ప్రపంచాన్ని ఏలుతున్న, రాజ్యాలను ఏలుతున్న అధికారులు సైతం, నాయకులు సైతం ఈ రోజున చూడక గద్దించిపోయారు. కానీ మన వేపాటి వారు, మన బ్రతుకులు ఏపాటివి, మన జీవం ఏపాటిది. అయినా దేవుడు మనల్ని సజీవులకులో నిలిపాడు. దేవుడు తన ఉచితమైన మహాకృపలో మనల్ని స్థిరపరిచాడు. నిజంగా దేశమంతా, ప్రపంచమంతా కరోనాతో మరి వేలాది మంది, లక్షలాది మంది చనిపోతున్నా దేవుడు తన ఉచితమైన మహాకృపలో మనందరినీ కాపాడుతున్నాడు కదా. ఈరోజు నువ్వు బ్రతికి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. దైవజనుడిని యాకోబు గారు ఇక్కడ తెలియజేస్తున్న ఒక చక్కని మాటిందో తెలుస్తున్నా. నీ జీవం ఏ పాటిది, నీవు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడివి.
మన బ్రతుకులు ఆవిరి వంటివే. ఎప్పుడు మన కాలాలు ముగించుకుంటామో మనకు తెలియదు. ఎప్పుడు మన జీవితాలు పతనమైపోతాయో మనకు తెలియదు. ఎప్పుడు ఈ లోక యాత్రను ముగించుకొని మనం నిత్య జీవానికి వారసులం అవుతామో మనకు తెలియదు. ఈ లోకానికి మనం ఎందుకు పంపించబడ్డామో మనము ఈ లోక యాత్రను ముగించుకునే లోపు ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కానీ ఈరోజు ప్రతి మనిషి చేస్తున్న పని ఏంటో తెలుసునా? ఈ లోకంలో బ్రతికి నేను నాయకత్వాన్ని చేయాలి, నేను బ్రతికి ఇదిగో ఆస్తులు సంపాదించాలి, నేను బ్రతికి ధనాన్ని సంపాదించుకోవాలి, నేను బ్రతికి ఇదిగో ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అని మనిషి ఈ లోకములో భోగాల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతున్నాడు. అందుకే సొలొమోను అంటాడు, ఒక మనిషి భూమి క్రింద మరి జరుగుతున్నవి నేను చూడగా ఒక మనిషి గాలి కొరకు ప్రయాసపడినట్లుగానే ప్రయాసపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసునా? ఈరోజు పేరు ప్రఖ్యాతులు, ఈరోజు ధనము, ఐశ్వర్యం, ఈరోజు ఈ లోకంలో మనం కలిగి ఉన్న ప్రతిదీ మరణం నుండి రక్షించలేదు. ఈ లోకంలో మనము ఏవైతే ఇదిగో సంపాదించుకొని ఇదిగో మరి ఈ లోకం ఈ బ్రతుకి ఒక అర్థం ఉండాలని ఈ లోకం ఐశ్వర్యం కొరకు ధనం కోసం మనం ప్రాకులాడుతున్నామో అవేవి కూడా రేపు నిన్ను నరకం నుండి తప్పించలేవు. అధికారులు నరకం నుండి తప్పించలేదు. ఇదిగో నీ ఐశ్వర్యం నిన్ను నరకం నుండి తప్పించలేదు. ఇదిగో నిన్ను భయంకరమైన ఆ ఉగ్రత నుండి ఏది కూడా నిన్ను రక్షించలేదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. కనుక మరి ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యం అంటుంది 15వ వచనం, కావున ప్రభు చిత్తమైతే మనము బ్రతికుండి ఇది అది చేతుమని చెప్పుకోవాలి. బ్రతుకునిచ్చిన దేవుడి కోసం, మన వ్యక్తిగత అవసరాల కోసం కాదు, ఈ లోకంలో భాగ్యం కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ఈ లోకంలో మరి ప్రియ దేవుని బిడ్డలారా బలగం కోసం కాదు, ఈ లోకంలో మరి దేని కొరకు కాదు, కానీ ఈ జీవం ఇచ్చిన యేసై కోసం, ఈ బ్రతుకునిచ్చిన యేసై కోసం, ఇదిగో ఈ లోకములో మరి స్థిరంగా నిలబెట్టిన మన రక్షకుడైన మన యేసు కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు యేసై కోసం? ఆలోచన చేయండి. ఈనాడు గొప్ప గొప్ప సేవకులు సైతం చనిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద మినిస్ట్రీలు స్థాపించిన వ్యవస్థాపకులు, మరి ఎంతోమంది ఆత్మపూరులైన సేవకులు, దేవుని కొరకు బలముగా వాడబడే దైవజనులు ఈరోజు చనిపోతున్నారు. కానీ ఒక చిన్న సేవకుడు అయిన నిన్ను ఎందుకు దేవుడు ఈ లోకంలో నిలబెట్టడో తెలుసా? ఒక చిన్న సేవకుడు అయిన నిన్ను ఎందుకు కాపాడి సజీవుడిగా నిన్ను స్థిరపరిచడో తెలుసురా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు సైతం ఈ రోజును చూడక గతించిపోతున్నా. ఎందుకు పనికిరాని మనలను, దుమ్ము ధూళి వంటి మనలను ఆయన ఎందుకు ఈ లోకంలో సజీవులుగా నిలబెట్టాడంటే, నువ్వు అజ్ఞానంగా బ్రతకడానికి కోసం కాదు, అవివేకంగా జీవించడం కోసం కాదు, నీకు నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతుకటం కోసం కాదు. దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవుడు మనకు ఎంతకాలం దేవుడు ఆయుష్నిచ్చాడో అంతకాలం మన బ్రతికి ప్రభు యొక్క సేవను జరిగించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఏదైనా మనము చేసి ప్రభును మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను 3 విషయాలు ఈరోజు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 1, నీ వ్యక్తిగత విషయాన్ని బట్టి. 2, ఇతరుల గురించి నువ్వు చేయాల్సిన 2 పనులు. అంటే ప్రభు చిత్తమై బ్రతికున్న నీవు, ప్రభు చిత్తమై ఈ లోకంలో సజీవుడిగా జీవిస్తున్న నీవు, ప్రభు కోసం నువ్వు చేయవలసినవి
3 విషయాలు. ఒకటి నీ వ్యక్తిగత విషయం, 2 ప్రజలకు చేసే విషయాలు. అవేంటో తెలుసునా? 1, ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికుండగా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఈనాడు ఈ కరోనా రాకుండా నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా మాస్కులు ధరించి చేతులకు శానిటైజరు వేసుకొని కడుక్కుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నీవెలా జీవిస్తున్నావో అలాగే కనుక అంటే నీ శరీరానికి రోగం రాకుండా, ఈ కరోనా వైరస్ అంటుకుండా నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో అలాగే నిత్య నరకాగ్నికి నీ ఆత్మ పోకుండా నీ ఆత్మ విషయమై నువ్వు అలాగే జాగ్రత్త పడాలి. నీ ఆత్మ విషయమై నువ్వు అలాగే జాగ్రత్త పడాలి. కనుక నువ్వు ఎలా జాగ్రత్త పడాలి అంటే నీ మాట, చూపు, తలంపు, నడవడిక, క్రియలు, ఆలోచన ప్రతిదీ కూడా ప్రభుకి ఇష్టంగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది గనక నీ దేహముతో దేవుని మహిమపరచాలి. కనుక మన దేహములతో దేవుని మహిమపరచాలి. ఈ బ్రతుకునిచ్చిన యేసయ్య కోసం మనం బ్రతకాలి. కనుక ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసంతో ఉండాలి, వాక్యాన్ని చదువుకోవాలి. కనుక క్రమంగా ప్రార్థనకు వెళ్ళాలి. ఇదిగో దైవ సన్నిధిలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దైవ సన్నిధిలో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభు కోసం మనం బ్రతకాలి. ప్రభు కోసం మనం బ్రతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అపవాదైన మన విరోధి అయిన అపవాది ఎవరు మృంగుదన వాడు పొంచి ఉంటుండగా, వాడు చూస్తూ ఉండగా మన మట్టుకు మనం అపవాది కోరలో చిక్కుకోకుండా పరిశుద్ధతను కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, ఆత్మీయతను కాపాడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన జీవితాన్ని ప్రభుకి ఇష్టంగా మలుచుకుందాం. ప్రభుకు మహిమకరంగా మనము జీవించున్నట్లుగా ప్రయత్నం చేద్దాం. అప్పుడు దేవునికి చాలా సంతోషం. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా జీవిస్తారు, దేవునికి కావాల్సినవన్నీ అంటే తమకు కావాల్సినవన్నీ దేవుని యొద్ద నుంచి సంపాదించుకుంటారు. కానీ దేవుడు ఆశించి సిద్ధపరిచిన రక్షణ పొందుకోరు, ప్రార్థనకి రారు, ఇదిగో దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండరు, దేవుని వెంబడించరు, ఎవరికి తోచినట్లుగా వారు బ్రతుకుతూ ఉంటారు. కనుక నీకు జీవాన్ని ఇచ్చింది నీకోసం నువ్వు బ్రతకడం కోసం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు కాపాడుకుంటూ ప్రభు మహిమ కొరకు నువ్వు బ్రతకటానికి, నిన్ను నువ్వు కాపాడుకుంటూ ప్రభు కోసం నువ్వు జీవించడానికి ప్రభు నీకు జీవితాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో విషయం ఏంటో తెలుసునా? కనుక ప్రజల కోసం నువ్వు బ్రతకాలి. అంటే ప్రజల కోసం నీవు దేవుని యొక్క చిత్తములో ప్రజల కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఎలాగో తెలుసునా? 2 విషయాలు. 1, వారికి సువార్త చెప్పాలి. ఎందుకంటే పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా పైన ఉంది, నేను సువార్తను ప్రకటించిన యెడల నాకు శ్రమ. దేవుని యొక్క సువార్తను చెప్పకపోతే మనకు శ్రమ. పాస్టర్ గారు, ఇది సువార్త చెప్పే రోజులు కాదు కదా, ఇదిగో ఇంటింటికి తిరిగి సువార్త చెప్పే రోజులు కావు, మరి వీధి కూటాలు పెట్టే రోజులు కావు. మరి ఎలాగా అంటే ప్రభుని అడుగు. ఎలా సువార్తను చెప్పటానికి ఆయన నీకు ద్వారాలు తెరుస్తాడో అలా సువార్త చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నా మట్టుకు నేను ఈ లైవ్ ద్వారా సువార్త చెబుతున్నాను. ఫోన్లు చేసి వాళ్ళకి దేవుని మాటలు వివరిస్తూ ఉన్నాను. ఇలా అంటే అనుకూలతను బట్టి, ఎలా అనుకూలంగా ఉంటే ఆ అనుకూలతను బట్టి సువార్తను ప్రజలకు బోధిస్తూ ఉన్నాను. నీవు కూడా ఇదిగో దేవుని సువార్తను చెప్పు. నీవు దేవుని విషయమై నువ్వు దేవుని సువార్త చెప్పకుండా నువ్వు మౌనంగా ఉంటే
రేపు ఆ వ్యక్తి చనిపోయి నరకానికి వెళితే చనిపోయిన ఆ వ్యక్తి విషయమై నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకనే బ్రతుకునిచ్చిన ఈ బ్రతుకును దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఈ జీవించినంత కాలం ప్రభు కోసం బ్రతికినంత కాలం కొన్ని ఆత్మలు ప్రభు కోసం సంపాదించు, సువార్తను బోధించు, సువార్త ప్రకటన చేయి. ఇదిగో నీకు ఎలా అనుకూలత అయితే అలా అనుకూలంగా ప్రభు వాక్యాన్ని ప్రజలకు బోధించి ప్రభు కోసం కొన్ని ఆత్మలు సంపాదించడానికి ప్రయత్నించాయి. మూడోదిగా ఈ సమయంలో నీకు ఈ జీవాన్ని ప్రభు ఇచ్చాడు కనుక నీవు జీవించినంత కాలంలో నువ్వు అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. కనుక నీ జీవితానికి ఒక అర్థం ఉండాలి అంటే, నీ బ్రతుకు ఒక పరమార్థం ఉండాలి అంటే నిశ్చయముగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎస్తేరు ప్రార్థన చేసి తన జనులు రక్షించుకుంది. ఈనాడు నువ్వు ప్రార్థన చేయగలవా? ఇర్మియా అంటాడు, నశించిపోతున్న ఆత్మల కొరకై నా తలను జలమయముగాను ఎదుగు నా కన్నులు కన్నీటి ఓటలుగాను మార్చుకున్నానంటాడు. ఈనాడు నీకు ఎలా నిద్ర పడుతుంది? మన దేశ పరిస్థితి ఎలా ఉండగా నువ్వెలా సోమరివై ఇదిగో నిద్రపోతున్నావు. ఇదిగో నీ ప్రజలు నశించిపోతుండగా నీకు భారం లేదా? బాధ్యత లేదా? నువ్వు ప్రార్థన చేయలేవా? ఆలోచన చేయి. గొప్ప గొప్ప సేవకులు మరణిస్తున్నారండి. ఇదిగో ఈ లోకంలో అధికారులు, ఈ లోకంలో ఎంతోమంది కరోనా వల్ల చనిపోతూ ఉంటారు ఈ లోకంలో. కనుక ఈ కరోనా బారి నుండి ఇదిగో అనేకులు రక్షించబడాలని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా, మన దేశ బార్డర్లో సైనికులు నిద్రాహారాలు మానేసి రేయనగా పగలనగా శత్రువుల చేతుల నుండి శత్రువులు ఈ దేశం మీదకు పడకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి రేయనగా పగలనగా ఎలా పోరాడుతున్నారో అలాగే మన ప్రజల కోసం, మన దేశ ప్రజల కోసం, మన నాయకుల కోసం, అధికారుల కోసం, ఇదిగో మన దేశ క్షేమం కోసం, అంతేకాదండి మిలిటరీ వారి కోసం, మన దేశ భద్రత కోసం మరి ప్రాకులాడుతున్న ఆ యొక్క సైన్యం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. దేవా నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా భర్తను లేదా నా భార్యని కాపాడని ప్రార్థన చేస్తామే. మరి మీరైనా కాపాడవలసింది. ఇంకా ఎవరు కాపాడపడని అవసరం లేదా? నా మటుకు నేను బాగుంటే చాలు అనుకుంటున్నావు. మరి ఇతరుల క్షేమం కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఆశా వర్కర్ల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? మున్సిపాలిటీ వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? డాక్టర్ల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? దేశ నాయకుల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రపంచంలో ప్రజల క్షేమం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? దేశ క్షేమం కోసం ఇదిగో ప్రాకులాడుతున్న సైన్యం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నువ్వు ఒక్కదానివి, నీ ఒక్క కుటుంబం కాపాడబడాలని ప్రార్థన చేస్తున్నావే, మరి వీరందరినీ ఎవరు కాపాడుతారు? మరి వీరందరి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? వీరందరి కోసం ఎవరు మొరపెట్టాలి? నీకు లేదా భారం? నీకు లేదా బాధ్యత? నీకు లేదా ఇదిగో మొరపెట్టవలసిన అవసరత? కనుక ఆలోచన చేయి. సమూయేలు అంటాడు, నేను మీ మిత్తమై ప్రార్థన చేయకపోతే నేను యెహోవా దృష్టికి దోషిని అవుతాను అంటాడు. దేవునికి అంటే దేవుని ప్రజల కొరకు, దేశ ప్రజల కొరకు, దేశ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో మనం దోషులమవుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకు ఇచ్చాడు దేవుడు. ఎంతోమంది మరణిస్తున్నా, ఎంతోమంది హాస్పిటల్లో బలహీనులై బాధపడుతున్నా దేవుడు మనకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దేవుడిచ్చాడు. నిన్ను బ్రతికించి జీవాన్నిచ్చి రోజు వెంబడి రోజు ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను సురక్షితంగా నిలుపుతున్నాడు. కనుక నువ్వేం చేయాలో తెలుసునా? మొదట నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రభు సన్నిధిలో నీ ఆత్మీయతను కొనసాగించు. రెండోదిగా ప్రజలకు సువార్తను బోధించి దేవుని వాక్యాన్ని తెలియచేయి. మూడోది ప్రజల క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు ఇదిగో అనేకుల కోసం ప్రార్థన చేయి. నువ్వు బ్రతికుండి నువ్వు చేయదగింది ఏమైనా ఉందంటే ఈ సమయంలో ఈ మూడు విషయాలు మాత్రమే.
కనుక మనం బ్రతుకుండి చేయదగినవి. కనుక ఒకసారి మనం చేస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ మనం చేయని పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరి, ప్రభువా ఇక నుంచి నేను చేస్తాను, ప్రభువా ఇక నుంచి నేను ప్రయాసపడతాను, ప్రభువా ఇక నుంచి నన్ను నేను కాపాడుకుంటానయ్యా, అంతేకాదు అయ్యా ప్రజల రక్షణ కొరకు సువార్తను బోధిస్తానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, అయ్యా ఇదిగో నాకు ఇచ్చిన ఈ జీవం నీవిచ్చింది కనుక నైనా నీ కొరకే నేను బ్రతుకుతా, నీ కొరకే జీవిస్తా, నీ కొరకే నా బ్రతుకు నా జీవితం యేసయ్యా అంటూ ప్రభు పాదాల చెంత ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధికి, ప్రభు చేతులకు అప్పగించుకుందాం. ఎందుకంటే మనం ఏ దినాల్లో ఉన్నాం తెలుసునా? కడవరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. దినములు చెడ్డవి గనుక అని అపోస్తులైన పౌలు సెలవిచ్చినట్లుగా ఈ భయంకరమైన దినాలు, ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుటకు సమర్థుడు. మనకు క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన మనకు చాలిన దేవుడు కనుక దేవుడు చెప్పిన రీతిగా మన జీవితాన్ని ప్రభు కోసం కడుతూ, ప్రభు కోసం మనల్ని మనము అప్పగించుకుంటూ ప్రభునామానికి మహిమకరంగా జీవిద్దాం, బ్రతుకుదాం, ప్రభునామాన్ని స్తుతిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడు అయిన మా రక్షక, పరిశుద్ధుడానికే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా అయ్యా, మీరు నైనా మాకు మా బ్రతుకు ఆవిరి వంటిదని, మేము ఈ లోకానికి ఒక పనిని బట్టి అయ్యా, ఒక బాధ్యతను బట్టి మేము పంపించబడ్డామని, కానీ మేము బాధ్యతను మరిచి మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండగా అలా బ్రతకూడదని నైనా మా మట్టుకు మమ్మలను అయ్యా మా రక్షణను కాపాడుకుంటూ, ఇతరులకు సువార్తను బోధిస్తూ, ఇతరుల కోసం కన్నీరు కాచి ప్రార్థన చేసే ఆత్మను, శక్తిని అయ్యా మాకు దయచేయమని నేను బ్రతిలాడుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని అనేక హృదయాల్లో ఒక నూతన క్రియ జరిగించి, ఒక పరివర్తన జరిగించి, ఆ గొప్ప కార్యము జరిగించి మహిమ పొందమని నైనా ఈ కూడిక అయ్యా, ఇదిగోనైనా ఈ ప్రార్థన మనం అయ్యా మా జీవితాలు, మా బ్రతుకులు మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా నీ చిత్తానుసారంగా, అయ్యా నీ ఉద్దేశ ప్రకారంగా మా బ్రతుకులను దీవించి మా జీవితాలను నడిపించి సహాయం చేయమని యేసయ్యా. ఇదిగోనైనా కరోనా అయ్యా బారిన పడిన ఎంతోమంది అయ్యా ప్రజలను రక్షించండి అయ్యా. అయ్యా మా దేశ ప్రజలయ్యా, అయ్యా మా ప్రపంచ ప్రజలయ్యా, అయ్యా జీవకోటి ప్రజలయ్యా, అయ్యా ప్రజలందరికీ రక్షణ దయచేయ్యా. ప్రజలందరూ కరోనా నుండి విడిపించబడాలి, ఎవరు మరణానికి పాత్రులు కాకూడదయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించు దేవానికే స్తోత్రాలయ్యా. అయ్యా మున్సిపాలిటీ వారిని అయినా కాపాడండి అయ్యా. ఇదిగో ఆశా వర్కర్లను కాపాడండి అయ్యా. ఇదిగో వాలంటీర్లను కాపాడండి అయ్యా. నాయకులను కాపాడండి, అధికారులను కాపాడండి యేసయ్యా. ఇదిగోనైనా అయ్యా ప్రపంచ క్రైస్తవ అయ్యా సంఘ బిడ్డలందరినీ కాపాడండి. అయ్యా మా దేశ ప్రజలు, ప్రపంచ దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి అయ్యా. అందరికీ నీ క్షేమాన్ని దయచేయండి. అందరూ నీ బిడ్డలేనయ్యా. అయ్యా అందరి పట్ల నీ చిత్తాన్ని జరిగించి నీవే సహాయం చేయండి అయ్యా. ఇదిగోనైనా మా గ్రామము యేసు రక్తంలో కడగబడాలి అయ్యా. మా మండలం నీ రక్తంలో కడగబడాలి, మా జిల్లా నీ రక్తంలో కడగబడాలి, మా రాష్ట్రం నీ రక్తంలో కడగబడాలి యేసయ్యా. మా యొక్క దేశం నీ రక్తంలో కడగబడాలి, యావత్ ప్రపంచము నీ రక్తంలో కడగబడి అయ్యా పరిశుద్ధపరచబడి నీ రాజ్యానికి వారసులగునట్లుగా నీవే సహాయం చేయమని మా తండ్రి, మా ప్రభువా, మా రక్షక, మా ప్రాణప్రియుడ దయతో జ్ఞాపకం చేసుకొని నీవే కనికరించమని మా ప్రార్థన మనవులన్నీ ఆలకించి నీవే గొప్ప కార్యాలు జరిగించమని అయ్యా. ప్రతి హృదయాన్ని ఈ వాక్యం తాకునట్లు, ప్రతి హృదయము నైనా ఈ వాక్యానికి పట్టబడినట్లుగా సహాయం చేసి దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి కుటుంబానికి, ప్రతి ఒక్క
మరియు క్రైస్తవ సంఘాలన్నిటికీ, సకల జనులకు, ఇది మొదలుకొని సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైంది. ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన రాజ్యం నిలిచి ఉండే భాగ్యాన్నిచ్చి దీవించి ఆశీర్వదించి వర్ధుల చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.